3 ఏళ్ళు పిల్లలేదు నువ్వు అరకంటేనే సరే ఏంద్రా ఎట్లా వచ్చినావు? ఏం లేదు వదినా. మంచిగా ఉన్నావు కదా? మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. ఏమైంది బిడ్డ? ఎందుకు వచ్చినావు గిట్లా? ఏం ఇంత సడన్ గా? ఎప్పుడు వచ్చినా చెప్పచ్చేదాన్ని, లేకపోతే అన్నయ్య తీసుకొని రమ్మనేదాన్ని. ఏం లేదు వదినా, బట్టేనే మీ అందరినీ చూడబుద్ధి అయింది. అరలికి నీ ముఖంలో బాధ కనబడుతుంది. ఏమైందో చెప్పురా. ఎందుకు దాస్తున్నావు చెప్పు. ఏమని చెప్పుకోవాలి వదినా, పెళ్ళైనాక 2 నెలలే మంచిగా చూసుకున్నారు. ఆ తర్వాత నువ్వు ఇంట్లో నుంచి ఏం తీసుకొచ్చినావని రోజు వేధించుడే. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోయినా. అత్తమ్మ అంటే ఏదో అట్లా మాట్లాడతాను అనుకుంటే అయినా కూడా అట్లనే మాట్లాడతాడు వదినా. నాకేం చేయాలో అర్థమవుతలేదు. కట్నం తీసుకొస్తావా లేకపోతే వెళ్ళిపోతావా అని కూడా పెట్టిండు. నేను అమ్మోళ్ళని అడుగుతా అన్నా కూడా నా మాట వినలేదు వదినా. నువ్వు తీసుకొస్తేనే ఇంట్లో ఉండాలి, లేకపోతే వెళ్ళిపో అని మెడలు పట్టి దొబ్బేసిండు. సరేరా, నువ్వు బాధపడకు. అన్నయ్య వచ్చినాక ఏదోటి ఆలోచించుదాం. ఎండన పడొచ్చినావు కదరా, పోయి కూసోపో. నేను మంచినీళ్ళు తీసుకొస్తా. ఏడోకు. ఇవరా, నువ్వు నీళ్ళు తాగు. నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మరి ఇక్కడ ఉన్నాడు. సరే. హలో, చెప్పు. ఎటు పోయినావు? పొద్దుగాల పోయినావు. ఇల్లు సోయి పడతలేదా? ఇక్కడనే ఉన్నా, హనుమాన్ల కాడున్నా. ఇగో మీ చెల్లి ఇంటికి వచ్చింది. అప్పచ్చిందా? నీతో మాట్లాడాలట. చెప్పండి రా. సరే అత్తున పెట్టే. సరే. ఏమైంది ఎక్కట్లో కూర్చున్నారు? చెల్లె ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే అన్నా. అంత మంచిదేనా? బాగా గిట్ట మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారా? ఏమైంది గిట్లా సడన్ గా ఫోన్ చేయకుండా వచ్చినావు? ఫోన్ చేస్తే రాపోదునా? ఏం లేదన్నా, వట్టినే వచ్చిన. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? వాళ్ళకట ఇచ్చిన కట్నం సరిపోలేదట. ఇంకా కట్నం కావాలని అమ్మని బాధ పెట్టుడట. అలా అవును ఆ అన్న ఎట్లా పడితే గట్ల మాటలు అనుకుంటా తిట్టిరట. మా వాళ్ళతో మాట్లాడైనా నేను తర్వాత కట్నం గింత కాదు గింత అని మా వాళ్ళకి చెప్పుతా అంటే కూడా వినలేదట. ఇంట్లోకి వెళ్ళి కొట్టిరట. గట్టెట్లుంటుంది? లగ్గమప్పుడే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా, మాకు ఇంత కాదు ఇంత కావాలి అని. ఉన్న 2 ఎకరాలలో 1 ఎకరం అమ్మి పెళ్లి చేస్తే ఇంకొక ఎకరం ఏమో నీకు తెలిసిన ముచ్చట్నే. పంట కరెక్ట్ వండుతలేదు, ఇల్లు గడవాలంటేనే మస్తు కష్టం అవుతుంది. ఇప్పుడు మనం మెడికల్ తీసుకొస్తాం. అవునా అమ్మ? ఏం చేద్దాం బిడ్డ? బావని పిలిపించి ఏదోటి మాట్లాడదాం. నలుగురు రకాలు అంటారు బిడ్డ. దానికన్నా కానీ దాని రాతను కన్ననా మాట్లాడదాం బిడ్డ. బావని రమ్మని. అరే కాదు, తీసుకుపోయారు, ఉంచుకున్నారు, ఇన్ని రోజులు మంచిగా గడిచింది. ఇప్పుడేమో సడన్ గా పైసలు కావాలి, కట్నం కావాలంటే మనం మెడికల్ తెస్తామే. ఎట్లా చేద్దామంటే ఇంట్లో ఆడబిడ్డ అట్లనే ఉంచుకుంటావా? నలుగురికి తెలిసినా 4 రకాలు మాట్లాడతారు. ఏదో ఒకటి చేసి ఆమె నా అత్తగారింటికి పంపించాలి. సరే ఇక పోంది, ఏదో ఒకటి చేద్దాం. కానీ ఇక చెల్లి ఎప్పుడు తిన్నదేమో, నేను పోయి ఇంత చికెన్ పట్టుకొని అమ్మ జాతనే పనులు వస్తారట, టైం అవుతుంది. చెప్ప సరే రెదిగా నేను పొలం కడుగు ఎత్తనే. ఏమైంది? టిఫిన్ బాక్స్ మర్చిపోయాడు. సరే పనికి నువ్వు పోయేది పెళ్ళికి కాదు. బటన్స్ పెట్టుకోవా?
ఏమైంది నీ చేతికి? ఏం కాలేదు, ఉల్లిగడ్డలు కొయ్యంగా. నాకు ఒక్కదానికి తెచ్చినావు, మరి మీ చెల్ల? అరే నేను అది ఉందని మర్చిపోయాను. అంటే నిన్న నువ్వు తినలేవు కదా, అందుకే నీకోసం ఇలా తీసుకొని వచ్చిన. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, నేను దానికి సాయంత్రం తీసుకొస్తా. కానీ సరే, చెల్లెకి కూడా తీసుకురా తర్వాత. నేను తీసుకొస్తా. కానీ అయినా కానీ నీకు చేతు అది తెగిపోయింది కదా, ఎట్లా తింటావు? ఎట్లా తింటా. సరే నేను తింటా. నేనేమి ఇక్కడ ఇంత బాధలు ఉండే, ఇలా సరసాలు ఒకటి పొద్దు నుంచి చూడలేక చచ్చిపోతున్నా. కొంచెం కూడా పట్టించుకుంటలేడు నన్ను. కూరగాయలు కోసేటప్పుడు జర చూసుకుంటూ పోయాలి. సరే కానీ మీ చెల్లెకి కూడా తీసుకొస్తా అయిపో కదా. నేను చెప్తా. అట్లా కాదు, నేను మర్చిపోయాను. అది ఉందని నిజంగా నాకు గుర్తులేదు. గుర్తుంటే నేను తీసుకురానా? నేను పట్టుకొస్తా అని చెప్పినా కదా సాయంత్రం దానికి. ఏమైంది బిడ్డ? ఏం లేదు. ఈ గట్లున్నావు, ఏమైందిరా? ఏమైందంటే ఏం చెప్పాలి? నేను ఇంత బాధతోనున్నానని తెలిసి కూడా నా ముంగడు సరసాలు ఆడుకుంటూ తిరుగుతాను. ఎవరు బిడ్డ? ఇంకెవరు? నీ కొడుకు కోడలు. కనీసం మరి బాధతోనున్నది కదా, దాని ముంగట అట్లా చేస్తే బాధపడదా అని అస్సలు అనుకుంటలేరు. ఎప్పుడు బిడ్డ? రోజు జరిగేది అదే కదా, మళ్ళీ ఎప్పుడు బిడ్డ అని అడుగుతానో నువ్వు చూస్తలేవా? ఇక చూస్తున్నా. కాదే అమ్మా, నేను అంత బాధతో నచ్చిన కనీసం అన్న నన్ను తిన్నావా అని అడుగుతాండా, వదినతో ఉలుక్కుంటా తిరుగుతాండు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అంతేనా? బాధపడకు, ఏడో. నేను చూస్తానని తెలిసి కూడా ఇంకెక్కువ చేస్తాను. అలా సంగతి నేను చెప్తా కానీ బాధపడకు బిడ్డ. ఎందుకు బాధపడతానో ఏడవకు. ఏం చెప్పుడేమో వాళ్ళకి అనిపించాలి కొంచెం అన్న, బాధతో నచ్చింది కదా, దాని ముంగట ఇట్లా ఎత్తి ఇంకెంత బాధపడుతుంది అని. సరే బిడ్డ, వాళ్ళ సంగతి నేను చెప్తా. అవునమ్మా, నేను కట్నం తేలేదని మా అత్తగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండ్రు. మరి నీ కూడా నీకెంత తీసుకొచ్చిందే కట్నం? అదేం తెచ్చింది బిడ్డ? పెళ్లి ఖర్చులకు కూడా ఇవ్వలేదు. మీరు చూసుకున్నంత మంచిగా నన్ను ఎందుకు చూసుకుంటలేరు? దాని సంగతి చెప్తే ఆడబిడ్డ ఉన్నదాన్ని కూడా చూస్తలేదు ఇల్లువ. దాన్ని మంచిగానే చెప్తా. ఏం చెప్తావో ఏమో కానీ నువ్వు కూడా కట్నం అడుగుతావు కదా, నన్ను ఎట్లా అడుగుతాలో నువ్వు అడుగు. నువ్వెందుకు సపరేకుంటానవే అమ్మ. తీసుకురాదా అప్పుడు చూద్దాం మనం, సరేనా? ఆ కట్నం తెచ్చినా కూడా నేను అత్తగారింటికైనా పోవచ్చు కదా. నిజమే బిడ్డ, నాకు ఆలోచన వాళ్ళు లేదు. సరే నేను దాని సంగతి చెప్తా. బాధపడదు, ఆ పైసలు దమ్మనేది బాధ్యతనా. సరే బిడ్డ, నేను దాన్ని అడుగుతా, బాధపడకు. కూరగాయలు కోసేటప్పుడు చూసుకుంటూ పోయాలి. ఏం ఎత్తిపోయింది? ఉన్నదే ముగ్గురం కదా. అరే ఏమైందమ్మా? ఏమైంది? టైం లేదు, లేదు, ఏంటి ఇట్లా ఆడపిల్ల ఉండదు. భయం లేదు, భక్తి లేదు, నీకు లేదు, దానికి లేదు. అరే ఏమైందమ్మా? మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమంటున్నావు? టైం లేదా? అరే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఇదే తర్వాయి. అయ్యో అత్తమ్మ, చేతికి దెబ్బ తాకితే ఆయింట్మెంట్ పెట్టిండు అంతే. అట్లా మేమేం తప్పు చేసినాం? చెల్లి ఉన్నదన్న జ్ఞానం లేదా? చూస్తున్నట్టు మేలుకోవాలి. గట్లా కాదా? మనం కొత్తగా ఎందుకు ఎత్తున్నావు? ఎప్పుడు లేని నాకు అర్థమవుతలేదు. కొత్తగా ఏముందన్న, కనీసం నేను వచ్చే సంగతి కూడా మర్చిపోయి మొత్తం మీది మీరే మాట్లాడుకుంటే నేను వచ్చేందుకు? నా ముంగట ఎట్లా తిరగాలన్నది మీకు కొంచెం ఉండాలి కదా. అరే గట్లేం లేదురా చెల్లె, దెబ్బ తాకింది కదా ఆయింట్మెంట్ పెట్టినా. సరే ఇన్ని రోజులంటే మీరు ఉండే ఏమో అనుకుందు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చినా నేను మొత్తానికే కళ్ళకు కనబడనట్టు ఎత్తాను. అయ్యో అంతగానం ఏం చేసినాంరా మేము? నువ్వు కూడా అర్థం చేసుకోకుండా తెలియదు అవద్దు ఏం చెప్తాను. అయితే ఇప్పుడు మీ ఇద్దరికి ఏం కావాలి? ఎప్పుడు ఏమైంది? ఎందుకు ఇట్లా కొత్తగా ఎత్తురు? నేను ఒక్కదాన్ని ఉన్నా, నేను కూడా బాధపడతా. నా భర్త నన్ను వదిలేసి ఇంటి మీదకి వచ్చున్నా, కనీసం ఎట్లా పంపించాలా అన్నదని ఏమన్నా ఉన్నదా మీకు? మీ సరసాలు మీకే అవుతానే. ఇట్లా కాదు కొడుక, నీ పెళ్ళాం పైసలు అరకట్నం రాలేదు కదా, ఆ పైసలు తీసుకొస్తాం, బాగా ఇస్తాం, చెల్లని తోలుదాం. తీసుకురా పోరు. ఇప్పుడు మీ అమ్మ ఏమంటుంది? ఆగే నేను మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు నీకేమైంది? నువ్వెందుకు ఎడుతున్నావు? ఆగు. అయినా మీకేమైంది అమ్మా? నాకు అర్థం కాదు.
అట్లా అమ్మా ఎప్పుడు లేని కట్నం పైసలు ఏంది వాళ్ళకంటే దిమాకు లేదు నీకేమైంది అన్న మా అత్తగారిని ఒక్క మాట అన్న మంచిగా ఉండదు. అబ్బో అత్తగారు నిన్ను ఎల్లగొట్టినప్పుడు లేదా మీ అత్తగారు నీ కట్నం పైసలు లేదని చెప్పినప్పుడు లేదా మీ అత్తగారు అంతగానం అది అయిపోతుందా అత్తగారు? అప్పుడే కొన్ని పైసలు ఎక్కువ ఇచ్చేదంటే ఇప్పుడు రాకపోయేదాన్ని కదా. అదేదో వాళ్ళు అప్పుడే అడగాలి కదా. ఇప్పుడు పోతా. ఇప్పుడు అదేం లేదు. కట్నం గురించి దాన్ని ఏమైనా ఇబ్బంది పెడితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏమైనా ఉంటే నీతో నచ్చినాక మాట్లాడతా. నాకు పని మీ సరసాలు మీకే అవుతాయి. నీకు లేదు దానికి లేదు, నీకు లేదు దానికి లేదు, మీకే అవుతాయి. వదినా ఇక్కడ ఉన్నావా? నీకోసం అదంతా చూస్తున్నా. ఏమైందిరా? నీతో కొంచెం మాట్లాడాలి వదినా. చెప్పురా. ఏమైంది వదినా? అమ్మన్న దానికి బాధపడతానవా? బాధపడక ఏం చెప్తారా? బాధ దేనికి వదినా? అమ్మన్నది కూడా నిజమే కదా. ఇప్పుడు మా నాన్న ఉంటే ఆ బాధ్యత తీసుకోకపోనా? అట్లనే మీరు నాకు అమ్మాయినే నాన్నే మీరే కదా. ఆ పైసలు ఏదో తీసుకొస్తే మా అత్తగారింటికి నేను పోతా కదా వదినా. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అక్కడే నేను హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలరా? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పరిస్థితే మా ఇంట్లో. ఇప్పుడు మా వాళ్ళ దగ్గర పోయి పైసలు అడిగితే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? నువ్వు కూడా ఆలోచించాలి కదా. నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. అట్లాంటివి ఎందుకు వదినా? ఇదే ప్లేస్లో మీ చెల్లెనో అక్కనో ఉంటే ఇట్లనే వదిలేసేదానివా? అయినా నేనైతే ఎన్ని రోజులు ఎట్టు ఉండాలి? మీకు కూడా నా ముంగట తిరగడానికి ఇబ్బంది అయితే లేదైంది. నేను తొందరగా పోయిందనుకో మీరు సరసాలు ఆడుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం చూసుకొని మాట్లాడు. ఎదుటి వ్యక్తులు బాధపడతారని తెలియదా? నాకు తెలిసినట్టే ఉన్నది, మీకు తెలియనట్టే ఉన్నది. అదంతా ముందు తిరిగేటప్పుడు ఉండాలి. ఇక్కడ ఉన్నవా అమ్మ? అవునమ్మా, అన్నోళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఏళ్ళు అవుతుందిరా. మరి ఇంకా పిల్లలు అయితే లేరు? ఇంకో పెళ్ళి చేయొచ్చు కదా, కట్నం కూడా వస్తుంది. ఏమైంది? కుసా కుసా కట్నం లేదు, సాట కాదు. 3 ఏళ్ళ పిల్ల లేదు, జల్ల లేదు, వరకట్నం తెచ్చులేదు. నువ్వు వరకట్నం తెస్తేనే సరే, లేకుంటే నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా. అత్తమ్మ లేదు, పిత్తమ్మ లేదు. ఎందుకు ఎడతానా దొంగ ఏడుపులు? వరకట్నం తెచ్చుడు లేదు. గిన్నె ఎందుకత్తమ్మా ఇంత కఠినంగా మారినావు? నేను చేసిన తప్పేంది? నువ్వు చేసిన తప్పేం లేదు. నా బిడ్డ ఎట్లా వచ్చింది? ఇచ్చే పైసలు ఇవ్వాను. నీ బిడ్డకు అన్యాయం జరిగిందని నాకు అన్యాయం చేస్తావా? మరి నేను ఎక్కడికి రావాలి? నా బిడ్డ ఎట్లా కావాలి? నా అత్తగారింటికి. నేను కూడా నీ బిడ్డ లాంటిదాన్ని. బిడ్డ లాంటివి దానివే. నువ్వు తీసుకొస్తే నా బిడ్డకు ఇస్తా ఆరకట్నం పైసలు. నువ్వు ఏడుచుడు కాదు. హలో బాపు, మంచిగున్నావా? ఏం మంచిగుంటుడే బాపు. ఇన్ని రోజులు అందరూ మంచిగానే ఉన్నారు నాతో. ఏమైందో ఏమో తెలియదు. మా ఆడబిడ్డకి కట్నం తీసుకురమ్మని బాధ పెడితే మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు నేను వరకట్నం తీసుకురాలేదని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటారే. అంతెందుకు, అలా కొడుకు 2వ పెళ్లి చేస్తానంటుంది మా అత్త. నేను బతికనే బాబు. ఇప్పుడు నిన్ను కట్నం తీసుకురమ్మని చెప్పి నేను అడగా, ఎందుకంటే అంత స్తోమతమ్మ నాకు లేదు.
తీసుకురాకపోతే నా సంసారం ఆగమైపోతుంది. ఏం చేయాలో అర్థమైతలేదు బాపు. బాపు నువ్వేం బాధపడకు, నేనేదో దారి చూసుకుంటా. నా గురించి బాధపడకు బాపు. సరే నేను ఉంటాను. రితికా 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 బిడ్డ ఎటుపోయింది? ఎవరికి తెలుసు? ఎవరిని అడుగుతాను? మీరు ఇంట్లో మిమ్మల్ని కాకపోతే ఎవరు అడుగుతారు? ఇంట్లో కళ్ళ కనబడతారు అని బిడ్డకి. ఫస్ట్ మా బిడ్డ మీ కళ్ళ కనబడితే మీరు నా బిడ్డ కళ్ళ కనబడతారు. గత కోపానికి వస్తున్నావు. పిలిచిన బిడ్డ సప్లై అవుతలేదు. ఏడున్నదో ఎవరింటికి అయిందో? మీరు మంచిగా మంచాల కూర్చొని నా బిడ్డ ఎటుపోయింది? మరి ఎవరింటికి అయిందో? ఎవరింటికో మీకు చెప్పేదే పోతుంది. చెప్పలేదు నీ బిడ్డ, మాకు చెప్పిపోతే మేము చెప్పమా? మీకు చెప్పకుండా బయటకు ఎందుకు వద్దు నా బిడ్డ? మీరేమో అన్నారు అందుకనే చెప్పకుండా పోయింది బయటకు. కొన్ని నీళ్ళు తీసుకోండి రా. మామయ్య మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చిన 5 నిమిషాలే. మరి అంత మంచిదేనా? మంచిగా అంటే ఇట్లున్నా. ఎందుకు ఏమైంది మామయ్య? నా బిడ్డ కనబడతానే వచ్చి 5 నిమిషాలు అయితే నాకు కనబడతానే. అరే ఊకో, అది లోపట్నే ఉంది. రితికా మీ నాన్న వచ్చింది బయటగా. రితికా అల్లుడు నేను వచ్చి 5 నిమిషాలు అయింది, ఇంతవరకు కూడా నా దగ్గర నాకు కలుసుకోవడానికి రాలేదు. నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది చచ్చిపోతా అని. ఏం మాట్లాడుతున్నావు మామ? అది ఎందుకు చచ్చిపోతుంది మామ? అది ఇంట్లోనే ఉంది. రితికా 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 మీరేమన్నా అన్నారానే? చెప్పు రే, ఒకరిగా చూసుకుంటారు. రాజావా రాజావా మీ భార్య తాడు పట్టుకొని రుక్కుతుంది. రితికా రితికా రితికా